తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. యావత్ ప్రపంచాన్ని కూడా చాలా పట్టి పీడిస్తున్నటువంటి ఒక డిజార్డర్ షుగర్. ఈ డయాబెటీస్ ఏవైతే ఉందో డెఫినెట్ గా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య. అదంతా ఈజీగా తీసుకున్నా సరే వస్తే వచ్చిందిలే అని అనుకోవచ్చు, కానీ వచ్చిన తర్వాత పర్యవసానాలు చాలా తీవ్ర స్థాయిలోనే ఉంటాయి. అది ఏదైనా చిన్న దెబ్బ తగిలితే చాలా కష్టం, పూడుకోదు అనేది హీల్ అవ్వదు అని వింటూ ఉంటాము. ఎక్కువ తీవ్ర స్థాయి అయితే ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ పార్ట్ ని కూడా తీసేసే పరిస్థితి ఉంటుంది. అంటే తీవ్ర సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. హెరిడిటరీగా కూడా వస్తూ ఉంటుంది ఈ సమస్య. మన డిఎన్ఏలో మీరు గుర్తుపెట్టుకోండి, హెరిడిటీ. ఓకే, మీరు ఫస్ట్ షుగర్ గురించి మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు, చెప్పండి. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి అసలు షుగర్ ని కంట్రోల్ చేసుకునే విధానం ఉందా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మీరు ఫస్ట్ మాట్లాడినప్పుడు డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నప్పుడు హెరిడిటీగా ఎందుకు వస్తుంది కదా? హెరిడిటరీ కాదు ఇది. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కన్ఫర్మ్ చేశారా? జీవన విధానం లైఫ్ స్టైల్ డిజార్డర్ కాదు, డిజార్డర్ అన్నాను. పోనీ డిజార్డర్, ఓకే. డిజార్డర్ ఆర్డర్ లో లేదు, ఆర్డర్ లో పెడితే సరైపోయినప్పుడు వంశపారంపర్యంగా ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడు మాకుంది అనుకోండి, మన నెక్స్ట్ మా జనరేషన్ వాళ్ళకి వస్తుంది కదా, డిఎన్ఏలో కంటిన్యూ అవుతుంది కదా. దట్స్ వాట్ ఐ మీన్. మా డిఎన్ఏలో వస్తే డిసీజ్, అది వంశపారంపరంగా వచ్చేదని డిసీజ్ అంటారు. ఇది డిజార్డరా డిసీజా? ఇది డిజార్డర్ అని ప్రముఖులు అందరూ చెప్పారు. లైఫ్ స్టైల్ డిజార్డర్, జీవన విధానం బాగోకుండా వచ్చింది. ఒకవేళ మీరన్నట్టు జెనెటికల్ గా వంశపారంపర్యంగా వస్తే, మా తాత జీవన విధానం బాగాలేదు, మా నాన్నగారు ఆయన్ని ఫాలో అయ్యారు, మా తాతయ్య గారికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఆయన పొద్దుటే లేవడు, ఆయన వ్యాయామం చేయడు, కూర్చునే ఉంటాడు, ఓ అని మా నాన్నగారు ఆయన్ని ఫాలో అయ్యి ఉంటే, ఆయన్ని నేను ఫాలో అయ్యి ఉంటే, నాకు ఆ బుద్ధులు వచ్చి నేను అలాగే బద్ధకంగా తినకూడనివి తింటూ చేయకూడని పనులు చేస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళకే వచ్చిన రోగాలు నాకు కూడా వస్తాయి. అప్పుడు ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి డిసీజ్ కాదు, జీవన విధానంలో యొక్క లోపం. ఇప్పుడు 100% లైఫ్ స్టైల్ డిజార్డర్ అని శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు, చాలా మంది డాక్టర్లు అందరూ కూడా చెప్తారు. ఇది జెనెటికల్ గా డిఎన్ఏ ద్వారా వచ్చేది కాదు. ఫస్ట్ అరుగుదల అనే వ్యవస్థ చెడిపోవడం ద్వారా వస్తుంది. జీవన విధానంలో విపరీతమైనటువంటి తిళ్ళు, కేవలం బ్రతకటం తినడం కోసం మాత్రమే బ్రతుకుతున్న వాళ్ళకు వస్తాయి. ఒకటి, సోమరిపోతులుగా తిన్న చోటే ఉండిపోయి కదలని వాళ్ళకు వస్తాయి. ఇంకొకటి, సూర్యోదయ సూర్యాస్తమయాలకి అనుసంధానంగా లేకుండా, అంటే ఇదే డిజార్డర్, లైఫ్ స్టైల్ డిజార్డర్. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి, సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపే ఆహార నియమాలు ఉండాలి. ఇవి లేని వాళ్ళకి, అంటే ధర్మాన్ని పాటించిన వాళ్ళకి, శరీర ధర్మాన్ని పాటించిన వాళ్ళకి ఇది వచ్చి తీరుతుంది. ఇంకో క్లారిటీ వచ్చిందా? డెఫినెట్లీ. శరీర ధర్మాన్ని, ఋతు ధర్మాన్ని పాటించాలి. దినధర్మం, సూర్యోదయ సూర్యాస్తమయం అనేది దినధర్మం. సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు అస్తమించాడు, సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోనే మనం జీవనం ఉండాలి. ఇది లేదు అన్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షించట్లేదు కాబట్టి అది నిన్ను శిక్షిస్తుంది. రైట్. మరి ఆల్రెడీ జరిగిపోయిందండి, అన్ని అయిపోయాయి, వచ్చేసింది, అది ఇబ్బంది పెడుతుంది. సరిచేయండి. లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ కూడా ఎట్లా సరి చేసుకోవాలి? ఆహార నియంత్రణ, సూర్యుడి యొక్క పరిపాలన, సూర్యుడి యొక్క అనుసంధానం. అనారోగ్యంతో ఉన్నారు, సూర్యోదయానికి పూర్వం నిద్రలేవాలి, ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా. సూర్యుడు దేవుడు కాదు, చేతులు పెట్టి మొక్కడం కాదు, ఒక ధర్మాన్ని పాటించాలి. ఆ కిరణాలలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని మనం స్వీకరించాలి. అది స్వీకరించాలంటే దానికి ముందే నిద్ర లేచి శరీరం సమాయత్తం అవ్వాలి. దానికి ముందు ఉషఃపానం అని ఉంటుంది, రాగి చెంబులో నీటిని స్వీకరించటం, కొన్ని ప్రక్రియలు, అష్టాంగ యోగం, అంటే ఎంతో కొంత ఫిజికల్ వాకింగ్ చేయటం కానీ, యోగాసనాలు వేయటం కానీ, నడవటం, గుంజిళ్ళు తీయటం, ఇలా ఇవన్నీ చేసి ఆ సూర్యోదయ సమయంలో సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్యుడు నిర్దేశించినటువంటి, అంటే వేద ప్రమాణమైన, నేను అందుకనే దీనికి డయాబెటిక్ లియో డైట్, ఏదది డయాబెటిక్ లియో డైట్ అనే ఒక నామకరణం చేసి కొన్ని సిస్టమ్స్, అంటే వేదం చెప్పిన విధంగా వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్, లియో డైట్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్, అంటే ప్రాచీన భారతీయులు అనుసరించినటువంటి జీవన విధానంలో ఈ రోగాలు లేవు, ఇప్పుడున్న ఏ రోగము లేదు. ఇదొక్కటే నీకు సొల్యూషన్, ఇక వేరే ఏ డైట్ కూడా నీకు సొల్యూషన్ కాదు.
చాలా రకాల మార్కెట్లో కీటో డైట్ అని, ఆ డైట్, ఈ డైట్, ఆయిల్ లెస్, ఉప్పు లెస్, ఏ చెప్తుంటారు. ఇవేమీ పని చేయవు. మొత్తం మనకు లెస్ అయిపోతాం. అంతే, లేకుండా అయిపోతాం. గొడవ ఉండదు ఇంకా, ఏ గొడవ. ఉప్పు లెస్, ఆయిల్ లెస్, సాల్ట్ లెస్ అని చెప్పేసి రైట్. లియో డైట్ ని అనుసంధానం అంటే సూర్యుడిని అనుసంధానం చేసుకుంటే మీకు ఏ రోగం అయినా సరే, క్యాన్సర్ తో సహా ఏ రోగాన్నైనా మనం తగ్గించుకోవచ్చు. రైట్. పర్టికులర్ గా మీరు వెజిటబుల్ థెరపీని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ కూడా ఏ వెజిటబుల్ హెల్ప్ అవుతుంది షుగర్ ని కంట్రోల్ చేయడానికి? 75%, 75% రా వెజిటబుల్సే తీసుకోవాలి ప్రతి మనిషి కూడా. షుగర్ తోటి ఉన్న వాళ్ళే కాదు, అందరూ కూడా 70% మినిమం రానే తీసుకోవాలి. ఎట్లా సార్ ఇది రూల్? ఎట్లా సార్ అంటే మనకు ఉన్నదే అదమ్మా. సరే ఎలా తినాలో చెప్పండి సార్. చెప్పారులేండి, కొంచెం కష్టమే కానీ తప్పదు. కష్టం అయినా లేకపోయినా ఇన్సులిన్ 30 ml పొడుచుకోవాలి పొట్ట మీద, నొప్పి వచ్చినా, పుళ్ళు పడినా. హరి చెప్పండి, ఇంతకీ ఎలా అడాప్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఇది అరుగుదల వ్యవస్థ చెడిపోవడంతో ఒకటి వస్తుంది. అలాగే మన లైఫ్ స్టైల్లో యూరిన్ ఎలిమినేషన్ అనే దాంట్లో వస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్, నరాలకు సంబంధించిన అంటే మొత్తం చెడిపోతాయి. నిద్ర వ్యవస్థ చెడిపోతుంది, డిఎన్ఏ చెడిపోతుంది. ఇట్లా అన్నింటినీ బాగు చేసుకోవాలంటే ప్రథమంగా ఇక్కడ బూడిద గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుంది. అంటే అరుగుదల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దాంతోపాటు బీరకాయ రక్తాన్ని శుద్ధి చేయాలి. కలుషితమైనటువంటి రక్తం టాక్సిన్స్తో నిండిపోయింది. ప్రోటీన్ పిచ్చిలో ఉన్నారు జనం అందరూ. ప్రోటీన్ సప్లిమెంట్స్ పిచ్చిలో ఉన్నారు. విటమిన్ డి సప్లిమెంటు, విటమిన్ సి సప్లిమెంటు, ఎలాంటి సప్లిమెంటు వాడకూడదు. న్యాచురల్గా భగవంతుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి పదార్థాలు బీరకాయ, బూడిద గుమ్మడికాయ కాంబినేషన్. ఇక్కడ లివర్ కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. దొండకాయ, ఈ మూడింటిని మిక్స్ చేసుకుని తీసుకోమంటున్నారా? ఎలా? జ్యూస్ ఉదయం మధ్యాహ్నం 2 పూట్ల. అంటే మాక్సిమం 70% అదే డైట్ ఉండాలి. 30% అంటే అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఉడికిన పదార్థం, వండిన కాదు, ఉడికిన పదార్థం. ఏమిటి తేడా? వండిన అంటే డీప్ ఫ్రై, ఎక్కువసేపు ప్రాసెస్ చేసింది. ఉడికిన అంటే ఆవిరితో ఉడికినవి మాత్రం. స్టీమ్ ఫుడ్, కూరగాయలు కావచ్చు, లైట్గా తాలింపు వేసుకుని, తక్కువ ప్రాసెస్ అనమాట. అంటే ఈ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల వస్తుంది. ఆల్కలైన్ చేయడం ద్వారా తగ్గిస్తుంది. రా వెజిటబుల్స్ అన్నీ కూడా ఆల్కలైన్ చేస్తాయి బాడీని. 70% ఆల్కలైన్ అయిపోయిందా నీకు ఏ కష్టం రాదు. అయితే ఇది మూడింటిని ఎట్లా కాంబినేషన్ ఎట్లా చేసుకోవాలి జ్యూస్ ఒకసారి చెప్పండి. 200 గ్రాములు బీరకాయ, 100 గ్రాములు బూడిద గుమ్మడికాయ, ఒక 6 దొండకాయలు. ఇది ఒక కాంబినేషన్. చిన్న అల్లం ముక్క, మిరియాల పొడి, ఉప్పు మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి వస్తుంది. ఒక్కళ్ళకేనా ఇది? మొత్తం ఒక్కళ్ళే తాగాలి ఒక్క పూటకి. సరే ఇవి చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకొని దొరుకుతున్నాయి కదా. దొరకని పదార్థాలు ఏం కదా. మనం అమెరికాలో లేము, ఇండియాలో ఉన్నాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయి ఇలా అంటే ఎప్పుడైతే ఫ్రిడ్జ్ మన ఇంట్లోకి వచ్చిందో రోగాలు ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాం. కావాల్సిందని తీసుకుని రోగాలను ఫ్రీజ్ చేసి పెట్టుకుని మూత తీసి డ్రింక్ చేస్తున్నాం. అంటే ఆఫీస్కి వెళ్తారు కదా, పొద్దున్న ఒక ఫ్లాస్క్ లో పోసేసుకుని పొద్దున్న సాయంత్రం అంటున్నారు కదా, ఉదయం పట్టుకెళ్ళిపోండి. ఒక బాటిల్లో పోసేసుకుని కొంచెం ఎక్కువ తాగినా దీనివల్ల నష్టమే లేదు. తక్కువ అయితే తాకండి, అది సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ కి. ఒకవేళ నువ్వు బ్రేక్ఫాస్ట్ కాదు, నువ్వు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇడ్లీ తింటావు కదా, 4 ఇడ్లీ తింటావు, దాని వెయిట్ ఎంత ఉండొచ్చు? తక్కువే ఉంటుంది. ఒక ఇడ్లీ 50 గ్రాములు ఉంటుంది. ఉండదు, ఇంకా తక్కువ. పోలే ఓ 30 గ్రామ్స్ అనుకో, 4 ఇడ్లీ ఎంత వెయిట్? 4 3 12, 120. ఇక్కడ 200 గ్రామ్స్ బీరకాయ, 100 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ, 6 దొండకాయలు, ఒక 50 గ్రాములు ఉంటాయి. అంటే సుమారు 350 గ్రాములు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా కావాలా? కానీ ఇది వాటర్ కదా, వెళ్ళిపోతుంది. కావాల్సింది అదే. ఇక్కడ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల నీకు డయాబెటిక్ వచ్చింది. నీకు కావాల్సింది ఏంటి? ఇడ్లీ క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మనం తీసుకునే ఫుడ్ని చూస్తాం. ఇవన్నీ కలిసి కన్వర్ట్ అయ్యి డైల్యూషన్ అయ్యి ఏంగా మారుతుంది? క్యాలరీస్గా మారుతుంది, ఎనర్జీ అవుతుంది. ఈ జ్యూస్లో కార్బోహైడ్రేట్ ఏ ఉండదు, డైరెక్ట్ ఎనర్జీ. కానీ ఫిల్లింగ్ అనే ఫీలింగ్ ఉంటుందా? ఆ కంఫర్టబుల్నెస్ కోసమే ఒక ఫ్రూట్ ఏదన్నా, ఒక యాపిల్, జామకాయో తినండి. ఇట్లా ఎన్నాళ్ళు చేయమంటారు? 6 months. అంటే నీ జీవన విధానంలో సైకిల్స్ లోపల సెల్స్ మారాలి. కంట్రోల్ అయిపోతుందా? క్యూర్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా రాదా? రిపీట్ అవ్వదా? నువ్వు మళ్ళీ పొరపాట్లు చేసి ఇడ్లీలు, దోశలు తిని నువ్వు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి బయటికి తీసి, ఇప్పుడు ఇది ఈజీ కదా. నువ్వు పొద్దుటే వంట చేయాలి. వంట చేసే పనిలో
బీరకాయ కోస్తున్నావు, వంటే వండుతున్నాను అనుకో, బీరకాయ కట్ చేసావు, ఎసట్లో బియ్యం వేస్తున్నాను అనుకో, మిక్సీలో దాన్ని వాటర్ పోస్తున్నాను, వారుస్తున్నాను అనుకో, గ్రైండ్ తిప్పు, వడకట్టు, ఉప్పు మిరియాల పొడి వేసుకుని తాగి అయిపోయింది. టిఫిన్ చేయడానికి ఏదైతే టిఫిన్ వల్ల అనారోగ్యం వస్తుంది, దీనివల్ల ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యం ఆరోగ్యం వస్తుంది. బాగుపడుతుంది. Right. వండితే Hmm. టిఫిన్ బాక్స్ లో ఆహారంగా వస్తుంది, వండకపోతే నీతో పాటు ఔషధంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అద్భుతం, చాలా బాగా చెప్పారు. ఖచ్చితంగా ఉంది అందులో. సో దీన్ని అడాప్ట్ చేసుకోవాలి డెఫినెట్ గా, చాలా అద్భుతంగా ఇది తెలియజేశారు. జీవితాంతం కూడా చేయగలవు కదా. చేయొచ్చు. ఇప్పుడు కొబ్బరి నూనె తాగండి, ఓ డజన్ గుడ్లు తినండి, లేదా ఇంకోటి ఏదో చేయండి, నువ్వు జీవితాంతం చేయగలవా? నువ్వు ఇది తినడం కోసం, గుడ్లు కొనుక్కోవడం కోసం, దానికోసం నువ్వు సంపాదన కాదు. ఒక అర కేజీ బీరకాయ, 1 కేజీ బీరకాయ 60 రూపాయలు, ఒక అర కేజీ బీరకాయ 30 రూపాయలు, ఈ బ్రేక్ఫాస్ట్, బూడిద గుమ్మడికాయ, ఇది ఇంటిలి పది అందరికీ కూడా సరిపోతుంది. చక్కగా ఆరోగ్యంగా ఉంటారమ్మా. Hmm. మనం తినడం కోసం పుట్టల, బ్రతకటం కోసం తినాలి. దయచేసి తినడం కోసం బ్రతకడం ఆపండి. అంటే ఒక డయాబెటీస్ అయితే పర్వాలే, ఏదో ఇన్సులిన్తో ఇప్పుడు డయాబెటిక్స్ ప్లేస్లోకి క్యాన్సర్ వస్తుంది. కేవలం నువ్వు తినే హెవీ ప్రోటీన్, నాన్ వెజ్, గుడ్లు, గాడిద గుడ్లు, ఇవన్నీ అడ్డమైన గుడ్లు లొంగెట్టేస్తున్నారు, పోతారు. జాగ్రత్త. జాగ్రత్త. చక్కగా తెలియజేశారు. ఆరోగ్యానికి సంబంధించి ఇంకేమైనా సమస్యల గురించి ఇట్లా వెజిటబుల్ థెరపీ ద్వారా, లియో డైట్ ద్వారా ఒకవేళ సమాధానాలు తెలుసుకోవాలి అంటే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా రాయండి, డెఫినెట్ గా అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మతి.